హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. ఆ వారాహి అమ్మవారికి చాలా ఇష్టమైన, ఏం పెట్టినా పెట్టకపోయినా అమ్మవారికి పానకం, బెల్లం పానకం అంటే చాలా ఇష్టం. అలా అని రోజు బెల్లం పానకం చాలా ఈజీగా అయిపోతుంది కదా అని మనం రోజు కూడా మనం పూజ చేసుకొని పెట్టలేం కదా. అదే బెల్లం నుంచే కదండి పానకం కొంచెం వాటర్ పోసి చేసేది. అలాగే మనము ఆ బెల్లంతోనే అమ్మవారికి ఇష్టమైన కేసరి చేసుకుందాం రండి. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి వారాహి అమ్మవారికి చాలా ఇష్టమైన బెల్లం కేసరి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఒక స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా కాజు, జీడిపప్పు, కిస్మిస్ వేసుకున్నాను. ఇష్టమైతే బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్ ఎవరిష్టం వాళ్ళదండి. బాగా వేయించుకొని 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకున్నాను. ఆ కప్పు బొంబాయి రవ్వ బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయి నెయ్యిలో బాగా వేయించుకున్న తర్వాత నేనైతే 1కి 3.5 నీళ్ళు పోసుకున్నాను. ఇది ఉడికేలోపు ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు నేనైతే ఈ సంవత్సరమే బాగా వింటున్నానండి. 2-3 సంవత్సరాల నుంచి అయితే నేను వినలేదు. విన్నది విన్నట్టే చెప్పుకోవాలి. అమ్మవారి గురించి బాగా ఎక్కువగా వినపడుతుంది ఈ సంవత్సరమే. ఈ అమ్మవారి పూజ చేయాలి అని అనుకుంటే చాలా జాగ్రత్త, నిబంధనలతో చేసుకోవాలి ఎందుకంటే మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే అంత ఫలితాన్ని ఇస్తుందంట ఈ వారాహి అమ్మవారు. అంతటి వారాహి అమ్మవారి మహిమగల అమ్మవారికి బాగా ఇష్టమైన బెల్లం కేసరి ఇది. చూడండి, 1కి నేను 3.5 పోసుకున్నాను కదా. వాటర్ బాగా దగ్గర పడిందండి. ఉండలేకుండా చేసుకోండి. ఎప్పుడైతే మన దగ్గర ఏ కలర్ అవైలబుల్, ఎల్లో అయితే ఎల్లో, ఆరెంజ్ అయితే ఆరెంజ్. నా దగ్గర అయితే ఆరెంజ్ కలర్ ఉందండి. చూడండి, అదంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడైతే కలిసిపోయింది కదా. నేను ఆల్రెడీ ఒక కప్పే కదా నేను బొంబాయి రవ్వ తీసుకుంది. 1 కప్ అండి సరిపోతుంది. ఎందుకంటే వాటర్ అవన్నీ పోసాం కాబట్టి అంత తీపి ఏమి అనిపించదు. ఈ బెల్లం కూడా వచ్చేసి మేము మామూలు బెల్లం వాడమండి, పతాంజలి వాడతాము. పతాంజలి బెల్లం చాలా బాగుంటుంది. పతాంజలి అయినా ఇంకొకటి ఏంటంటే తాటి బెల్లం, అవి బాగుంటాయి. అవే వాడతాము. కలర్ ఎట్లా ఉన్నా కానీ టేస్ట్ బాగుంటుందండి. అదేంటంటే పంచదారతో చేస్తున్నారని అసలు మేము ఈ మధ్య వాడట్లేదు. 2 నిమిషాలు సిమ్లో ఉంచేస్తే మనం ఆల్రెడీ చిన్నగా ఉన్నాయి కాబట్టి బెల్లం పీసెస్ బాగా కరిగిపోతాయి. చూడండి, చాలా వరకు అయిపోయిందండి, 90%. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న క్యాష్యూస్ అవన్నీ వేసుకొని 2 నిమిషాలు ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని 2 నిమిషాలు తిప్పుకోవచ్చు. అంతే అండి. ఇప్పుడైతే మన వారాహి అమ్మవారికి చాలా ఇష్టమైన బెల్లం కేసరి రెడీ అండి.